శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దక్షిణ దిక్కునందలి పర్వతాదుల వర్ణనం. రుద్రుడిట్లు పలికెను, ఇటుపై దక్షిణ దిక్కున నెలకొన్న పర్వతాలు మైదానాల గురించి చెబుతాను. శిశిర పతంగాల నడుమ తెల్లని భూమి కలదు, అందు తీగలు చెట్లు కానరావు. ఇక్షు క్షేపమను శిఖిరాన చక్కని చెట్లతో ఒప్పారినది, పక్షుల మూకలు నివసించినది అగు అందమైన ఉదుంబర వనం కలదు. పెద్ద తాబేళ్ల వంటి పండ్లతో ఆ వనమంతా విరగపూజినట్లుండును. దేవయోనులు 8 జాతుల వారు ఎల్లవేళలా ఆ వనం ఆశ్రయించి ఉందరు. అక్కడ ప్రసన్నములు రుచి కలవి అగు జలములు గల నదులు ఎక్కువ నీరు కలవయ్యై ప్రవహించుచుండును. అక్కడ పూజ్యుడగు కర్దమ ప్రజాపతి ఆశ్రమం కలదు. పెక్కండ్రు మునిజనులతో నిండిన ఆ ఆశ్రమం 100 యోజనాల వైశాల్యం కలది. మరియు అక్కడ మండలాకారం గల వనం ఒకటి కలదు. అట్లే తామ్రాభం పతంగమను పర్వతాల నడుమ 100 యోజనాల వెడల్పు, దానికి రెట్టింపు పొడవు కలది. పాలచూర్యుని వంటివి అన్ని వైపులా దట్టంగా ఉన్నవి అగు 100 రేకుల పద్మాలతో ఒప్పారెడు గొప్ప సరస్సు కలదు. దాని దగ్గర పెక్కండ్రు సిద్ధులు గంధర్వులు నివసించుచుందరు. దాని నడుమ ఒక మహాశిఖరం 100 యోజనాల పొడవు 30 యోజనాల విస్తీర్ణం కలదు. దానిపై రత్నమయములకు తోరణాలు గల పెద్ద బాట ఉన్నది. దాని యందు విద్యాధరపురం పెద్దది కలదు. అందు పులోముడు విద్యాధర రాజు 100,000 పరివారంతో ఉండును. అట్లే విశాఖ శ్వేతం అను కొండల నడుమ ఒక సరస్సు కలదు. దాని తూర్పు ఒడ్డున పెద్ద మామిడి తోట కలదు. బంగారు వన్నయు మంచి వాసనయు పెద్ద కొండలంతటి ప్రమాణమున గల పండ్లతో అది నిండి ఉండును. దేవతలు గంధర్వులు మొదలగు వారందు నివసింతురు. సుమాలము వసుధారము అను కొండల నడుమ ప్రదేశం 30 యోజనాల వెడల్పు 50 యోజనాల పొడవు కలది. అందు బిల్వస్థలి అను వనము కలదు. దాని ఫలం పవడముల వన్నెతో ఉండును. అవి రాలి పడుచుండగా అచటి మట్టి అంతయు తడితడిగా ఆగుచుండును. ఆ తావునందు ఆ మారేడు పండ్లను తిను సుగుహ్యకాదులు నివసింతురు. వసుధార రత్నధార గిరుల నడమ 30 యోజనాల వెడల్పు 100 యోజనాల పొడవు గల సువాసనతో నిండిన కింసుక వనం కలదు. అది ఎల్లవేళలా పూచుచుండును. దాని సువాసన 100 యోజనాల వరకు వ్యాపించును. అందు సిద్ధులు నివసిస్తారు. మంచినీరందుండును. నెలకు సూర్య ప్రజాపతి అక్కడ దిగుచుండును. కాలమునకు జనకుడగు ఆ సూర్యునికి దేవతలు మొదలగు వారు నమస్కరించుచుందరు. పంచకూటం కైలాసము అను కొండల నడుమ 1000 యోజనాల పొడవు 100 యోజనాల వెడల్పు కలది. హంసలతో తెల్లనైనది, నీచమృగములు చొరడానిది, స్వర్గానికి మెట్టు వంటిది అగు భూమండలం కలదు. సుపార్శ్వం శిఖి అను ఇక పడమటి దిక్కునందలి పర్వత ప్రాంతాలు చెబుతాను. కొండల నడమ 100 యోజనాల పాషాణమయము ఎల్లప్పుడూ కాలుచుండునట్టుది తాకరానిది అగు భూభాగం కలదు. దాని నడుమ 30 యోజనాల వైశాల్యం గల మండలం కలదు. అది అగ్నిస్థానం. అక్కడ అన్నింటినీ క్షయం చేయు సంవర్తకుడను అగ్నిదేవుడు మండుచుండును. కుముదం అంజనం అను దొడ్డ పర్వతముల నడుమ 100 యోజనాల విస్తీర్ణం గల మాతులంగ వనం కలదు. ఎల్ల జంతువులకు అది చోరసఖ్యం కానిది. పసుపచ్చని పండ్లతో నిండి ఆ తావు విరాజిల్లుచుండును. అందు సిద్ధులకు నిలవగ పుణ్యమగు సరస్సు కలదు. ఆ వనము బృహస్పతిది. మరియు పింజర గౌర గెర్ల మధ్య ఒక జల ప్రదేశం కలదు. పెక్కు 100 ఆమడల పొడవైనది. పెద్ద పెద్ద తుమ్మెదలు వృధచేసుడు కడవలతో ఒప్పారుచుండును. అది పరమేశ్వరుడు విష్ణువు స్థానం. అట్లే శుక్లము పాండురము అను పెద్ద కొండల మధ్య 30 యోజనాల వెడల్పు 90 యోజనాల పొడవు గల చెట్లు లేని ఒక రాతి ప్రదేశం కలదు. అందొక చోట బురద లేని దిగుడు బావి కొన్ని చెట్లు కలది ఉన్నది. దాని సమీపాన పెక్కు జాతులకు సంబంధించిన మెట్ట తామరల తీగలు పద్మాలతో అలరారుచుండును. దాని నడుమ 5 యోజనాల వైశాల్యం గల పెద్ద రావి చెట్టు కలదు. అందు ఉమాపతి నీలవర్ణపు వస్త్రం తాల్చిన వాడగు చంద్రశేఖరుడు యక్షాదులు స్తుతించుచుండగా నివసించును. సహస్ర శిఖరం కుముదం అను కొండల నడుమ 50 ఆమడల పొడవు 20 ఆమడల వెడల్పు గల ఇక్షుక్షేపం అనే ఎత్తైన శిఖరం కలదు. పెక్కు విధాలైన పక్షులందుండును. పెక్కు తీరుల చెట్ల ఫలములు తీయని రసములను జాలువార్చుచుండును. అక్కడ దివ్య భావములతో కూడిన ఇంద్రుని ఆశ్రమం కలదు. మరియు శంఖకూటం వృషభం అనే గిరుల మధ్య పురుషస్థలి అను తావు కలదు. గొప్ప గుణములు అనేక యోజనాలు విస్తారం కలది. మారేడు పండ్లంతటి కంకోల ఫలములు మంచి వాసన కలవి అందుండును. పున్నాగ పుష్పముల రసములతో ఉన్మత్తములకు మహాసర్పములుండును. అట్లే కపింజరము నాగము అను కొండల నడుమ 200 యోజనాల పొడవు వెడల్పు గల శతయోజన స్థలి కలదు. అందు పెక్కు తోటలు ద్రాక్ష ఖర్జూరాలతో అలరారి ఉన్నవి. పెక్కు చెట్లు తీగలు సరస్సులు ఆ తావున ఉండును. అట్లే పుష్కరం మహామేఘం అను పర్వతాల నడుమ 60 ఆమడల వెడల్పు 100 ఆమడల పొడవు గల పాణితలమున పెద్ద మైదానం కలదు.
అందు చెట్లు చేమలు ఉండవు. దాని పక్క 4 పెద్ద వనాలు, పెక్క యోజనాల విస్తృతి గల సరస్సులు కలవు. 10, 5, 8, 30, 20 యోజనాల ప్రమాణం గల భూములు, మైదానాలు కలవు. అందు కొన్ని మహాఘోరముల గుహలను ఉన్నవి. ఓం శాంతి శాంతి శాంతి.